ఫామ్లా ఈ కార్ రేస్ లో అవినీతి జరగలేదు అన్నారు బీఆర్ఎస్ నేతలు. కుట్రపూరితంగా కేటీఆర్ పై బురద చల్లారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. చట్టంపై గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారన్నారు. ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కరప్షన్ లేని కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, ఏదో తప్పు చేశారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఉద్దేశపూర్వకంగా ఇవాళ కేసులు పెట్టి వేధించడమే లక్ష్యం తప్పితే, మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి లేదు, ఒక్క రూపాయి ఒక్క నయా పైసా అవినీతి చేసింది లేదు, ఎవరికి జేబులలో పర్సనల్గా పోయింది లేదు. సూట్ కేసు దొంగను కాబట్టి, ఓటుకు నోటు దొంగను కాబట్టి నన్ను దొరకబట్టి లోపల పెట్టిర్రు. దాన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి? ఇంటికాడ పెళ్ళని తిండి పెట్టే పరిస్థితి లేదండి. ఏంటంటే నువ్వు వాళ్ళని లోపల పంపుతావా పంపవని రోజు ఆమె ఇంటికాడ పంచాయతీ చేస్తుందంట. నిన్ను లోపల పెట్టిరు కదా, నువ్వు వాళ్ళని పెడతావా పెట్టవా? If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఎట్లా దొరకబట్టాలి? ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరంలో, 1,00,000 కోట్లు పోయింది. తర్వాత మిషన్ భగీరథల అవినీతి అని చెప్పేసి అన్నారు 30,000 కోట్లు. అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో 80,000 కోట్లతో అయింది. మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రేస్ కాడికి తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ కాడికి తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 396 రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, అక్రమ అరెస్టులు, అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది.